అనగనగా శివాపురం అనే గ్రామంలో శంకరయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడి పేరు రామయ్య, చిన్న కొడుకు పేరు రంగయ్య. రామయ్య స్వార్థపరుడు, ఇంకా అత్యాసపరుడు. రంగయ్య మాత్రం అమాయకుడు, ఇంకా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు. ఒకరోజు శంకరయ్య తన 2 కుమారులను పిలిచి, రామయ్య, రంగయ్య, ఇంకో 4 రోజుల్లో పండగ రాబోతుంది కదా, ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని ఇద్దరు పండక్కి కొత్త బట్టలు కొనుక్కోండి అని 2కి డబ్బులిచ్చి పట్నం వెళ్ళమంటాడు. స్వార్థపరుడైన రామయ్య రంగయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో రంగయ్య, నేను ఎలాగూ పట్నం వెళ్తున్నాను కదా, నాన్న నీకిచ్చిన డబ్బులు నాకివ్వు, నేనే నీకు కూడా ఒక జత మంచి బట్టలు తీసుకొని వస్తాను అని రంగయ్య దగ్గర డబ్బులు తీసుకున్న రామయ్య పట్నం వెళ్ళి తనకు మాత్రమే కొత్త బట్టలు తీసుకొని వస్తాడు. రామయ్య పట్నం నుంచి తిరిగి రావటం చూసిన రంగయ్య తన బట్టలు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వెంటనే రామయ్య తన పాత బట్టలు రంగయ్యకి ఇచ్చి ఇవే కొత్త బట్టలు అని చెప్తాడు. పండుగ రోజు రంగయ్య తన అన్నయ్య ఇచ్చిన పాత బట్టలు వేసుకుంటాడు. అది చూసిన శంకరయ్య, రంగయ్య, నీకు పండక్కి కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను కదా, మళ్ళీ ఈ పాత బట్టలే ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు శంకరయ్య. అప్పుడు రంగయ్య ఇలా సమాధానమిస్తాడు, ఇవి కొత్త బట్టలే నాన్న, మీరిచ్చిన డబ్బులు నా నుండి అన్నయ్య తీసుకొని పట్నం వెళ్ళి నా కోసం ఈ బట్టలు తీసుకువచ్చాడు అని రంగయ్య చెప్పగానే జరిగిన విషయమంతా శంకరయ్యకు అర్థమైపోతుంది. ఇలా అనేకసార్లు రామయ్య రంగయ్యని మోసం చేయటం గమనిస్తాడు శంకరయ్య. శంకరయ్య రామయ్యని పిలిచి ఎంత మందలించినా రామయ్యలో ఎలాంటి మార్పు రాదు. ఒకరోజు శంకరయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు, ఎన్ని విధాలుగా చెప్పి చూసినా రామయ్యలో మార్పు కనిపించటం లేదు. ఇప్పుడైతే నేనున్నాను కాబట్టి సరిపోతుంది. అదే రేపు నేను లేనప్పుడు రామయ్య రంగయ్యని చాలా సులభంగా మోసం చేసి మొత్తం ఆస్తిని తాను ఒక్కడే లాక్కునే అవకాశం ఉంది అని అనుకొని మంచి ఉపాయం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఒక నెల రోజుల తర్వాత శంకరయ్య 2 కుమారులను పిలిచి, చూడండి రామయ్య, రంగయ్య, నేను సంపాదించిన యావదాస్తిని 2 సమాన భాగాలుగా చేసి వాటిని 2 రాగి బిందెల్లో పోసి తూర్పు వైపు ఉన్న గదిలో పెట్టాను. నేను ఎల్లుండి తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాను. నేను వెళ్ళాక ఇద్దరు చెరొక కుండను తీసుకొని ఎవరి బతుకులు వారు బతకండి. నేను తిరిగి రావటానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది అని చెప్తాడు శంకరయ్య. దానికి 2 కుమారులు సరే అని చెప్తారు. ఆ రోజు రాత్రి రామయ్య తన తండ్రి ఇంకా తమ్ముడు నిద్రించాక చప్పుడు కాకుండా తూర్పు వైపు ఉన్న గదిలోకి వెళ్తాడు. 2 బిందెలను చూస్తాడు రామయ్య. ఆ బిందెలలో సగం వెండి నాణాలు, మిగతా సగం మట్టి ఉండలు ఉంటాయి. తన తండ్రి ఆ బిందెలలో సగం మట్టి ఉండలు ఎందుకు పెట్టి ఉంటాడో ఎంత ఆలోచించినా రామయ్యకు అర్థం కాదు. వెండి నాణాలన్నీ ఒక బిందెలో, మట్టి ఉండలన్నీ మరొక బిందెలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామయ్య. మరుసటి రోజు ఉదయం తన తండ్రి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ రోజు మధ్యాహ్నం రామయ్య రంగయ్య దగ్గరికి వచ్చి, ఒరేయ్ తమ్ముడు, నిన్న నాన్న ఆస్తి ఉన్న 2 బిందెల్ని ఇద్దరిని చెరొకటి తీసుకోమని చెప్పాడు కదా, రా వెళ్ళి తీసుకుందాం అని తన తమ్ముణ్ణి తన వెంట తీసుకొని వెళ్ళి వెండి నాణాలు ఉన్న బిందెని తను తీసుకొని మట్టి ఉండలు ఉన్న బిందెను తన తమ్ముడైన రంగయ్యకి ఇస్తాడు. నాన్న చెరొక బిందె తీసుకొని ఎవరి బతుకు వాళ్ళని బతకమని చెప్పారు కదా, నేను ఈ ఇంట్లో ఉంటాను, నువ్వు మన పాత గుడిసె ఇల్లు ఉంది కదా
అందులో ఉండు అని చెప్తాడు. రంగయ్య సరే అని చెప్పి బిందె తీసుకొని గుడిసె దగ్గరికి వెళ్తాడు. గుడిసెలోకి వెళ్ళి ఆ బిందెను తీసి చూస్తాడు. అందులో మట్టి ఉండలు తప్ప ఏమీ కనిపించవు. తన తండ్రి ఆ మట్టి ఉండలను ఆ బిందెలో ఎందుకు పెట్టి ఉంటాడా అని ఒక మట్టి ఉండ తీసుకొని చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మట్టి ఉండ చేయి జారి కింద పడుతుంది. అప్పుడు మట్టి ఉండ పగిలి అందులో నుంచి ఒక బంగారు నాణెం బయటపడుతుంది. అది చూసిన రంగయ్య చాలా ఆశ్చర్యపోతాడు. మిగతా మట్టి ఉండలను కూడా ఒక్కొక్కటిగా పగలగొడుతూ ఉంటాడు. ప్రతి మట్టి ఉండలోనూ ఒక బంగారు నాణెం ఉంటుంది. ఆ బంగారు నాణేలన్నీ జాగ్రత్తగా తీసి భద్రపరుస్తాడు రంగయ్య. మరుసటి రోజు రంగయ్య తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బంగారం గురించి జరిగిందంతా చెప్తాడు. ఒరే రంగయ్య, మీ అన్న చెడుబుద్ధి గురించి నాకు ముందే తెలుసు. మీ నాన్న ఆస్తిని సమంగానే పంచాడు. మీ అన్నయ్య అత్యాశతో కేవలం ఇవి మట్టి ఉండలే అనుకొని వెండి నాణేలున్న బిందెని తను తీసుకొని మట్టి ఉండలున్న బిందెను నీకిచ్చాడు. నీ అదృష్టం మీ నాన్న తెలివితేటల వల్ల నీకు ఈ బంగారు నాణాలు లభించాయి. ఇకనైనా నీ అమాయకత్వాన్ని వదిలి ఎవరు ఎలాంటివారో గ్రహించు అని తన మిత్రునికి చెప్పి ఆ బంగారు నాణేలతో ఉండటానికి ఒక మంచి ఇల్లు, వ్యవసాయం చేసుకోవటానికి కొంత భూమి దగ్గరుండి కొనిపెడతాడు. ఆ పొలంలో కష్టపడుతూ వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా జీవిస్తాడు రంగయ్య. స్వార్థంగా ఆలోచించిన రామయ్య మాత్రం తన ఇంటి అవసరాల కోసం రోజుకొక వెండి నాణాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు. 6 నెలల తర్వాత శంకరయ్య తీర్థయాత్రల నుంచి ఊరికి తిరిగి వస్తాడు. ముందుగా తన చిన్న కొడుకైన రంగయ్య దగ్గరికి వెళ్ళి చూస్తాడు. రంగయ్య ఉంటున్న ఇంటిని, వ్యవసాయం చేయటానికి తీసుకున్న భూమిని చూసి ఎంతో సంతోషపడతాడు. ముందులా అమాయకుల్లా కాకుండా రంగయ్య తెలివిగా ప్రవర్తించటం శంకరయ్య గమనిస్తాడు. తరువాత పెద్ద కొడుకు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తాడు. శంకరయ్య ఇంటికి వెళ్ళేసరికి రామయ్య తన దగ్గరున్న వెండి నాణేలన్నీ ఇంటి ఖర్చుల కోసం ఖర్చు పెట్టి ఇప్పుడు తినటానికి తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. అది చూసి శంకరయ్య చాలా బాధపడుతూ, చూసావా నాయనా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నీ బుద్ధిని మార్చుకోలేదు. నేను ఇద్దరికి సగం వెండి నాణేలు, సగం బంగారు నాణేలు ఆ బిందెలో పెట్టాను. కానీ నువ్వు స్వార్థంగా ఆలోచించి నీ తమ్ముణ్ణి మోసం చేశావు. ఇప్పుడు తినటానికి భోజనం కూడా దొరకని పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. అవును నాన్న, నేను మీరు చెప్పినట్టు నడుచుకొని ఉంటే ఇప్పుడు నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెప్పి బాధపడతాడు రామయ్య. అది చూసిన శంకరయ్య ఇలా అంటాడు, ఇప్పటికైనా నువ్వు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఈ బంగారు నాణేలున్న మూటని తీసుకో. ఈ మూట నీ తమ్ముడు నీకు ఇవ్వమని చెప్పాడు. వాడిని నువ్వు ఎంత మోసం చేయాలి అనుకున్నా వాడు ఎప్పుడూ నీ మంచే కోరుకుంటున్నాడు. వీటిని తీసుకొని ఇప్పటికైనా నిజాయితీగా బతుకు అని అంటాడు శంకరయ్య. ఆ రోజు నుంచి రామయ్య ఇతరుల సొమ్ము మీద ఆశపడకుండా కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడు. అది చూసిన శంకరయ్య చాలా సంతోషిస్తాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.